అంటే చంద్రబాబు నాయుడిని మోడీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఆయనని కింగ్ మేకర్ అన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీకి. కానీ చూస్తుంటే అసలు అక్కడ ఏం పట్టించుకున్నట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం అందుకని ఇందాక కూడా చెప్పాను, ఎన్నికలు అయిపోయినాయి 2 చోట్ల, దేశంలో రాష్ట్రంలో అయిపోయినాయి. 2 చోట్ల కూడా పరిస్థితి ఏంటంటే ఇళ్ళలగ్గానే పండగ కాదు, ముందు ముసలి పండగ అని. తెలుగు రాష్ట్రంలో ఏముందో చెప్పాను ఇందాక. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, చంద్రబాబు పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఏంటి ముందు ముసలి, చంద్రబాబు ఇప్పుడు ఏంటి, ఈవిడేం చేస్తాడు, ఏనాడు ఆ 2018లో బీజేపీ నుంచి ఎందుకు వైదొలిగాడు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారని వీటిని వ్యతిరేకించి దానికి బీజేపీ అంగీకరించలేదు కదా, బయటకు వస్తున్నానని చెప్పాడు కదా. ఇవాళ మరి ఓకే బయటకు వచ్చావు, ఇవాళ కలిసావు, ఇవాళ గెలిచావు, ఇదే కాంబినేషన్లో గెలిచావు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తెస్తావా? స్పెషల్ స్టేటస్ కోసమే నిన్నంతా మాట్లాడాం, మొన్నంతా మాట్లాడి 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ బీజేపీ మోసం చేసిందనే మాట్లాడాం. ఇవాళ గెలిచారు, అదే బీజేపీ కాంబినేషన్లో ఉంది. ఇవాళ మరి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారా? బీజేపీ ఇవ్వను అనేసింది. బీజేపీ ఇది ముగిసిపోయిన అధ్యాయం చెప్పేసింది. ఇవాళ కనుక ఒకవేళ బీజేపీ ఇస్తానన్న ప్రజల్లో అవమానిస్తే ప్రజల్లో బీజేపీకి పెద్ద నింద వస్తుంది. అంటే ఇవ్వగలిగిన పరిస్థితి ఉండి 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేశారా అని ఆంధ్ర ప్రజలందరూ నిలదీస్తారు. కనుక వాళ్ళు యూటర్న్ చేసి ఇస్తామన్నారు. ఇస్తామంటే వాళ్ళు ఆల్రెడీ మనకు కాదన్నారు, బీహార్కి కాదన్నారు, ఇంకో 4 ఇతర రాష్ట్రాలు కూడా కాదన్నారు. ఇప్పుడు వాళ్ళు కాదంటే వాళ్ళందరూ కూడా అడుగుతారు కదా. సో చంద్రబాబు స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడే స్టేటస్ ఇవ్వము అన్న ఈ కూటమిలో బీజేపీతో ఉంటారా? లేకపోతే మేము ఇస్తాము, మా దగ్గరికి రండి అని కాంగ్రెస్ పిలుస్తుంది. మేము ఇస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని వాళ్ళు చెప్పడం కాదు, ఎన్నికలప్పుడు కూడా చెప్పారు. సో మేము ఇస్తాము, ఇటు వచ్చేయమంటున్నారు. వచ్చి అలాగే బీహార్ను కూడా మేము ఇస్తాము, ఉప ప్రధాని ఇస్తాము, నితీష్కి రమ్మంటున్నారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు పదవుల కోసం స్పెషల్ స్టేటస్ని వదులుకుని ఈ కూటమిలోనే ఉంటాడా చంద్రబాబు? లేదు, స్పెషల్ స్టేటస్ కోసం కూటమిని వదిలేసి కూటమి నిన్నగా కలిసి పోరాడడం, గెలిచినా నీకు టాటా బై బై అని కాంగ్రెస్కి చేతులు కలిపేస్తాడా? మళ్ళీ ద్రోహి అనిపించుకుంటాడా? ఇవన్నీ చంద్రబాబు ముందున్న ప్రశ్నలు. చంద్రబాబు ప్రజలు నిలదీస్తారు. ఇప్పుడు అయిపోయింది, ప్రజలు స్పెషల్ స్టేటస్ సంగతి ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి, ఈ నిలదీస్తారు. ఈ 2 కూడా కాంగ్రెస్ ఇస్తానంటది కానీ బీజేపీ ఇవ్వననేసింది. అంటే ఇప్పుడు తీసుకొచ్చే అవకాశం లేదంటారా? స్పెషల్ స్టేటస్ కానీ స్టీల్ ప్లాంట్ ఏం తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకు తీసుకొచ్చే అవకాశం లేదంటే వీళ్ళు పార్లమెంట్లో చెప్పారబ్బా, ఎక్కడో చెప్పడం కాదు, పార్లమెంట్లో బీజేపీ చెప్పింది ఇది ముగిసిపోయిన అధ్యాయం. స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం. ఈ మనకి చెప్పేసి పార్లమెంట్లో అదే 4 రాష్ట్రాలు అడుగుతున్నాయి కదా, 4 రాష్ట్రాల సంబంధించి పార్లమెంట్లో ప్రశ్న వచ్చినప్పుడు అసలు ఏ రాష్ట్రానికి లేదు, ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేశారు. ఇక వాళ్ళు మళ్ళీ రివైవ్ చేస్తే చాలా పరుగు పోద్ది, అల్లరైపోతారు, వీళ్ళన్నీ దొంగ నాటకాలనే అయిపోద్ది, మోడీకి మర్యాద కూడా పోద్ది. లేదు, తేవాలంటే కాంగ్రెస్ తోటి చేతులు కలపాలి. కాంగ్రెస్ ఇస్తానంటుంది. కాంగ్రెస్కి ఇప్పుడు వీళ్ళకి బీజేపీ ఇక వీళ్ళు 30 మంది, బీజేపీకి 240లో ఆగింది. మ్యాజిక్ ఫిగర్ 272. ఈ నితీష్ కుమార్ను చంద్రబాబు కలిస్తే వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసారంటే అది పడిపోద్ది, మెజారిటీ నుంచి పడిపోద్ది. వీళ్ళు కాంగ్రెస్కి వెళ్తే 233 ప్లస్ వీళ్ళు 30, 263, ఇంకా ఒక 9 కావాలి. అది బయట పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే జగన్ కూడా బయట నుండి సపోర్ట్ చేస్తాననొచ్చు, ఎందుకంటే బీజేపీ మనతో కోపంతో ఓడించారు. అతను 4 కూడా అటు వెళ్ళొచ్చు. సో ఆ 9 వాళ్ళు కవర్ చేసుకుని ఈ ప్రభుత్వం కూలిపోద్ది. సో ఆ స్టేటస్ ఇప్పుడు అక్కడ పరిస్థితిలో ఉంది. అది ఆషామాషిగా లేదు, తేడా. వాడు కోరుకున్నట్టు 370, 400 సీట్లు వస్తే ఓకే, రాలా. గత 2 సార్లు మెజార్టీ వచ్చింది కానీ ఈసారి రాలా, 240లో ఆగిపోయింది. ఆగిపోవటంలో ఇప్పుడు ఉంది. బీజేపీని దింపుతాడా చంద్రబాబు?
లేదు. రాష్ట్రం స్పెషల్ స్టేటస్ ఊరినే నేను ఆ రోజు ఎన్నికల కోసం మాట్లాడిన డ్రామా మాటలు తప్పితే స్పెషల్ స్టేటస్ లేదు, గడి గుడ్డు లేదు, ప్యాకేజీ గొప్పది అని మళ్ళీ మొదలెడతారా కాదా చూడాలి. ఇవన్నీ కూడా ముందు ముసలి పండగ మనం రాబోయే కాలంలో ఈ 3 నాళ్ళ ముచ్చట అన్ని హనీమూన్ అయిపోయినాక ఇవన్నీ పదవులు గిదవులు వాళ్ళకి ఇచ్చి హనీమూన్ గొడవ హనీమూన్ మ్యాటర్ అయిపోయినాక ఆగస్టు సంక్షోభం ఆంధ్రాకి ఉంది. ఆగస్టు లోపు ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు, ఇక్కడ ఆంధ్రాలో ఈ స్పెషల్ స్టేటస్ మ్యాటరు ఇవన్నీ వస్తాయి. అండ్ మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారు అని అంటే అది పిఠాపురం వర్మ వల్లనే అయ్యింది అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడినరు, అందరం మాట్లాడుకున్న విషయమే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మీదనే డైరెక్ట్ అటాక్ చేసారు జన సైనికులు. అది ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇందాక కూడా చెప్పింది, జన సైనికులు అభిమానులు అప్రమత్తంగా ఉండాలి. ఊని రచ్చ అల్లరి బూతులు మాట్లాడటం, ఎవరిని పడితే మీకు ఉండి మీ అండగా ఉండి మీకు సహాయం చేసిన వర్మనే ఆయన ఎందుకు వచ్చామంటే సర్పంచ్ కలవడానికి వస్తే మాకు చెప్పకుండా మీరు సర్పంచ్ని ఎవరు మీరు ఎలా కలుస్తారంటే, అంటే మీ అభిమానులు మీ కార్యకర్తల పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా ఎవరైనా? ఆ పద్ధతిలో బిహేవ్ చేస్తే అన్యాయం, పవన్కి అన్యాయం జరుగుద్ది. పవన్ మీద ప్రజల్లో ఒక ఏసుడిప్ వస్తాయి. ఇదేమి ఇది వీళ్ళు రౌడీతనాలు చేయటానికే, వీళ్ళ చిల్లర పనులు చేయటానిక మనం ఓట్లు వేసేదని ప్రజల్లోనే విముఖత వచ్చేస్తుంది. వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు ఈ కాదు. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళే కొట్టడం, మేము చించేస్తాం పొడి చేస్తాం, మేము ఎర్రవేగుతామంటే దానికి సమాధానం ప్రజలు చెప్తారు రాబోయే కాలంలో. అలా కాదు, అనవసరంగా పవన్ని మీ రౌడీతనాలతోటి మీ బూతులు మాట్లాడుతోటి ఇవాళ బూతులు మాట్లాడిన మంత్రులందరినీ ఓడించారు ప్రజలు. సో ఇవాళ మీరు ఆ మంత్రులందరికీ పని మీరు కొత్తగా మీరు లేచి మీరు బూతులు మాట్లాడటం మొదలు మీరు అరాచకాలు చేయడం మొదలెడితే పవన్కి అదే పరిస్థితి వస్తుంది. కనుక అప్రమత్తంగా ఉండి చంద్రబాబు వ్యూహం ఏంటి, దానికి ప్రతివ్యూహంగా మనం ఎలా నిలబడాలి, పవన్ పెరుగుదలకి మనం ఎలా అండగా ఉండాలి, పవన్ పెరుగుదలకి ఇలా కాదు అండగా ఉండాల్సింది. ఇలా అల్లరికి ఇలా చేస్తే అండ కాదు, అది అడ్డే అవుద్ది. అదో ఆయన పరిస్థితి ఏంటి, రేపు ఏమిటి, ఒక్కొక్క అడుగు చంద్రబాబు ఒక్కొక్క అడుగు కూడా అలా లోకేష్ అలా ఒక అడుగు అలా చిన్న పుష్ పవన్ కళ్యాణ్ అలా కిందకు లాగటం ఇదే చేస్తాడు. అలా 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 పవన్ ఇక్కడికి లోకేష్ అక్కడికి, అదే ఆయన చేయబోయే వ్యూహం. తప్పదు, కొడుకు తండ్రిగా మరి చెయ్యి తప్పదు. లేకపోతే ఇంట్లో ఊరుకోరు కదా, ఇంట్లో మనవడితో ఆడుకోవాలన్నా కూడా కుదరదు, విభేదాలు వచ్చేస్తాయి తెలుగు. కనుక అది దాని మీద అప్రమత్తంగా ఉండాలి. ఈ చిల్లర వేషాల వర్మ మీకు కష్టపడ్డాడు, తన త్యాగం చేశాడు, మీ అంటున్నాడు. నిన్నటిదాకా కూడా ఆ వర్మని మీరెవరు రావడానికి, మా పర్మిషన్ లేకుండా మీరెవరు అడగడానికి, మీ పర్మిషన్ ఏంటి? ఓ సర్పంచ్ది వర్మ కలవడానికి వెళ్తే మీ అభిమానులు మీ జనసైనికుల పర్మిషన్ కావాలా? ఇదేమి విధానం కదా, ప్రజలు తిరస్కరిస్తారు, ఆపాస్పాలు అవుతారు. అది. అండ్ పూనం కౌర్ నటి ఆవిడ ఒక ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అండ్ మీ ఫ్యామిలీ కలిసి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పేసి. కానీ అది అవకాశం ఉందంటారా? అంటే షర్మిలమ్మ, సునీత, ఇటు జగన్, ఇప్పుడు పూనం కౌరు వీళ్ళు ఇప్పుడంతా సలహాలు చెప్పడానికి, ఉచిత సలహా ఇవ్వడానికి చాలామంది ఉంటారు. ఉచిత చెప్పడానికి జరిగింది. ఇక అందరూ కలిసి ఒక వ్యూహం ప్రకారం, చంద్రబాబు ఒక వ్యూహ ప్రకారం 4 ఛానళ్ళు, 2 పత్రికలు, 4 పార్టీ ప్రెసిడెంట్లు, ఆఖరికి చెల్లెళ్ళు, కుటుంబంలో చెల్లెళ్ళు, ఆఖరికి తల్లి ద్వారా కూడా ఒక ఉత్తర్వు తెప్పించి మొత్తం వ్యూహం పన్నాడు ఆయన. ఆ వ్యూహంలో చిక్కుపోయాడు. కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు, అలాగే జగన్ ఓటమికి అనేక కారణాలు. అప్పుడు మరి సలహా ఇవ్వలేదు. ఓడినాక ప్రతి ఒళ్ళు ఏదో సానుభూతి చూపించినట్టు ఏదో ఒక సలహా పారేట్టు తప్పితే ఏవి జరుగుతాయి. పవనే జగనేమి ఓడిపోవటంతో మసకబారిపోడు, మళ్ళీ లెగుస్తాడు, వస్తాడు అతను. ఎందుకంటే ఫైటర్ అని ప్రూవ్ చేసుకున్నాడమ్మా అతను. సోనియా గాంధీని ఎదిరించి నిలబడి శూన్యం నుంచి వచ్చాడు. జైల్లో 16 నెలలు ఉండి ఆ శూన్యం నుంచి వచ్చాడు, మళ్ళీ కింద పడ్డాడు, మళ్ళీ లెగుస్తాడు.
దానికి ఏదో పెద్ద అయిపోయినట్టు సానుభూతి చూపిస్తున్నట్టు, అతను ఏదో పతనం అయిపోయినట్టు, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్. వీళ్ళందరూ ఏమయ్యారు మరి? అతను గొడవలు జరుగుతున్నప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు మాట్లాడేందుకు ఇవన్నీ ఉన్నాయి. ఏదో అవకాశం కొద్ది కనుక ఇది ఎలా ఉంటుందంటే, అవకాశం ఉంది, దెబ్బతిన్నాడు కనుక ఏదో దెబ్బకి జాలి తెలుస్తున్నట్టు